ఈరోజు చూస్తే ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఒకటి జరిగింది. మహా న్యూస్ ఛానల్‌పై దాడి జరగడం జరిగింది. ఒక 20-25 మంది ఎవరైతే ఉంటారో మనుషులుంటారో వారు ఒక రౌడీల్లాగా విజృంభించారు. చూసుకుంటే మహా న్యూస్ ఛానల్‌పై వారు నడిపిన కథనంపై ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ గురించి జరుగుతా ఉందో దాని గురించి మహా న్యూస్ అనేదైతే కథనం నడపడం జరిగింది. టెలికాస్ట్ చేయడం జరిగింది. న్యూస్ జరపడం జరిగింది. సో దాన్ని ప్రచారించినందుకు వారిపై బీఆర్ఎస్ నేతలు వారి కార్యకర్తలకు సంబంధించిన కొంతమంది మహా న్యూస్ మీద దాడి చేశారంటూ కూడా మహా న్యూస్ సభ్యులు చెప్పడం జరుగుతూ ఉంది. సో వారు ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలే ఒక గూండాలాగా విరుచుకుపడ్డారు, మా ఛానల్పై దాడి చేశారంటూ కూడా వారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చూసాం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి చర్యలు సహించమని చెప్తున్నారు కూడా. ఒకసారి చూసుకోవచ్చు, మీరు ఇక్కడ బయట పార్క్ చేసిన కార్లను కూడా మీరు విజువల్స్లో ఆర్టీవీ విజువల్స్లో చూడొచ్చు. ఒకసారికి ఇంత ఇష్టానుసారంగా ధ్వంసం చేశారనేది అతి దారుణంగా. ఏదైతే ఒక రాళ్లను పూల కుండీలు ఎక్కడున్న వస్తువుల్ని ఉపయోగించుకొని ఆఫీస్పై దాడి చేయడం జరిగింది. ఆఫీస్ లోపలికి చొరబడి లోపల ఉన్న ఫర్నిచర్ డ్యామేజ్ చేయడం, గ్లాసెస్ డ్యామేజ్ చేయడం లాంటివన్నీ చేయడం జరిగింది. అంటే ఒక ఒక ఛానల్పై జరిగిన జారిలా కనపడడం లేదు. ఇది అంటే ప్రతి న్యూస్ ఛానల్ అంటే నడిపిన ప్రతి న్యూస్ ఛానల్ ఒకవేళ ఇలాంటి ఒక నిజం బయటకు రప్పియాలి, జరిగిన కథనాన్ని ప్రచురిస్తే ఇంకా ఇది ఇప్పుడు జరిగిన దాడి ఇంకో ఛానల్ మీద కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా రెచ్చిపోతూ ఉన్నారు. అంటే ఇలాంటి దాడుల్ని ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు. ఇలాంటి దాడులు అంత మంచిది కాదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు బల్లు భట్టి విక్రమార్క గారు. ఇందాక మాట్లాడడం జరిగింది. ఒకసారి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పూల కుండీలు కాబట్టి ఇక్కడ రిసెప్షన్లో ఉన్న డెస్క్ని కూడా మొత్తం కూడా కొలాప్స్ చేయడం జరిగింది. మొత్తం గ్లాస్ మీటర్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అడ్డొచ్చిన వాటిని వీళ్ళ ఇక్కడ ఉన్న ట్రైపాడ్ని యూజ్ చేసుకుంటూ వీటిని బ్రేక్ చేయడం జరిగింది. ఒకసారి పూల కుండీలను చూసుకోవచ్చు. ప్రతి ఒక్క పూల కుండీ ఇక్కడ ఉన్న ట్రైపాడ్ మీరు చూసుకోవచ్చు. మహా న్యూస్ ట్రైపాడ్, అదే లైటింగ్ యూజ్ చేసే ట్రైపాడ్, దాన్నే యూజ్ చేసి ఇక్కడ ఉన్న అద్దాలని ధ్వంసం చేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఒక్కసారి ఈ మొక్కలను కూడా ప్రతి ఒక్కటి కూడా చూసొచ్చు. ఫోన్ కాల్, ఆ రిసెప్షన్లో ఉండే ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా విసిరికొట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా వారు వాడే లైట్లను కానీ ఒక్కసారి కార్ల వైపు చూసుకుంటే ఎంత విధ్వంసం సృష్టించారనేది కళ్ళ ముందు కనపడతా ఉంది. దుమ్మిలో ఒక యుద్ధం జరిగితే తొక్కేసిలాట అయితే ఎలా ఉంటుందో అలా విరుచుకోవడం జరిగింది. అంటే ఈ లాస్ అంతా ఎవరు భరించాలి? వీళ్ళు చేసిన దాడి ప్రకారం చూస్తే పూల కుండీలు, ప్రతి ఒక్క పూల కుండీని కూడా వారి సాయి శక్తులు ప్రయత్నించి దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు. ఒకసారి ఆ ఆడి కార్ని చూసుకుంటే కూడా, కియా కార్ని చూసుకుంటే, అంటే వీళ్ళు పార్క్ చేసిన కార్లని ప్రతి ఒక్కటి కూడా చాలా విరుచుకుపడ్డారు. అతి దారుణంగా దాడి చేయడం జరిగింది. అంటే ఒక కథనం నడిపించినప్పుడు వీరు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాన్ని లీగల్గా కోర్టులో కేసు వేయడం ఇలాంటి ప్రొసీడింగ్స్ చేయాలి. కానీ ఇందులో ఎవరైనా మరణించి ఉంటే, ఇది ఒకవేళ మీకు కింద చూసుకుంటే లోపల ఆఫీస్లో చూసుకుంటే ప్రతి గ్లాసెస్ కూడా ప్రతి ఒక్కటి బ్రేక్ అయిపోయిన విషయాలు మీకు అన్ని కనపడుతున్నాయి. డోర్స్ కూడా పగలగొట్టి కింద ప్రతి ఒక్కటి కూడా అన్ని గ్లాసెస్ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఇదే ప్రమాదంలో ఇవే గ్లాసెస్ కానీ ఒకరి మీద పడి ఉంటే ఆ రాళ్ళు ఇంకొకరు తగిలి ఉన్న గ్లాసెస్ కొచ్చుకుని ఒక మంచి ప్రాణం పోయేది, లేకపోతే అతను తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంది. కానీ ఇలాంటి పైశాచిక దాడికి దిగడానికి గల అంతటి కారణాలు ఏంటి? ఒకవేళ మీ మహా న్యూస్ ఛానల్ కథనమే నడిపింది, సో చెప్పిందంటే మీకు అంతగా నచ్చకపోతే మీరు కేసు వేయచ్చు. పోలీసులకు కేసు ఏదైతే ఉంటే పోలీస్ స్టేషన్లో, కోర్టులో కేసు ఫైల్ చేసి మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నట్టు కేసు ఫైల్ చేసి న్యాయ పోరాటం చేయాలి. కానీ ఇలా ఒక ఆఫీస్పై పడి దాడి చేయడం ఎంతమందికి సమస్యం కాదంటూ కూడా ఇప్పుడే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఇంకెప్పుడు కూడా తీసుకోపోని చెప్పారు. సో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి చైర్స్, ఫర్నిచర్ కూడా పగలగొట్టడం జరిగింది. ఏది వదలలేదు. చేతికి అందిన కాడికి ప్రతి ఇది కూడా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళారు. ఒకసారి మీరు ఇక్కడ లోపల చూసుకుంటే ఈ డోర్స్ కూడా ఏదైతే ఉంటే గ్లాస్ డోర్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా పగలగొట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఒక టీవీ, ఏదైతే రిసెప్షన్లో ఉండే టీవీ కానీ, ట్రైపాడ్లు కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా వీళ్ళ మెటీరియల్ మొత్తం కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇంత దారుణం ఒక చోట చూసుకోవచ్చు. గ్లాసెస్ కానీ, ఆ ఫోన్లని కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పోరాటం. అంటే ఒక రూమ్లో బంధించేసి కొంతమందిని బంధిస్తే లోపల తప్పించుకోవడానికి ఎలా పగలగొట్టుకొని వెళ్తారో అలా బయట నుంచి లోపలికి తన్నుకుంటూ మహా న్యూస్ ఏదైతే లోపల సిబ్బంది ఉంటారో వాళ్ళు డోర్ని అదేం పట్టుకున్నా కూడా లోపలికి ఆ ట్రైపాడ్స్ ఉంటాయో వాటితోటి ఈ గ్లాసెస్ కొట్టి బ్రేక్ చేసి అండ్ లిఫ్ట్ డోర్ కూడా బ్రేక్ చేయడం జరిగింది. లోపలికి డోర్ని ప్రెస్ చేస్తూ లోపలికి వెళ్ళి గుద్దుకుంటూ లోపలికి వెళ్ళి కూడా ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఇంతటి దారుణం, ఇంతటి వైలెన్స్ ఇప్పుడు ఇది అలాగే జరుగుతుంది. ఇప్పుడు నిజ తప్పు జరిగింది అంటే ఏ ఛానల్ అయినా దాన్ని బయట పెడుతుంది. జరిగింది ఫోన్ ట్యాపింగ్, అది కోర్టులో నడుస్తూ ఉంది, విచారణ జరుగుతుంది. సో దాని మీదనే
న్యూస్ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మాట్లాడినందుకు చూడొచ్చు, వాళ్ళ డోర్ని అయితే కంప్లీట్గా గ్లాస్ డోర్ని బ్రేక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల స్టూడియో సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం, ఎందుకంటే లోపల కూడా అంతే దారుణంగా బ్రేక్ చేస్తారు. లోపల ఒకసారి వెళ్ళి చూద్దాం. అంటే వాళ్ళ కంప్యూటర్లను కూడా వారు పగలగొట్టినట్టుగా చెప్తా ఉన్నారు. లోపలికి దూసుకొచ్చారు, కంప్యూటర్ని పగలగొట్టకుండా లోపలికి వెళ్ళి వారి అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ అంటే దాడి చేస్తే ఒకప్పుడు కింద వరకే చెట్ల మీద చెట్లు తీసుకొని దాడి చేయడం, లేకపోతే పూల కుండీలు విసిరేయడం, కార్లను ధ్వంసం చేయడం, ఏకంగా కంప్లీట్ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యి లోపల వాళ్ళ ల్యాబ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు అయితే సిస్టమ్స్ ఉంటాయో ఎడిటింగ్ చేసుకుంటారో దాన్ని కూడా కంప్లీట్గా లోపలికి వచ్చి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వాళ్ళు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా భయాందోళన ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ డెస్క్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళ డెస్క్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని భయాందోళనకు గురి చేశారు. ప్రతి ఒక్కరిని కూడా అలా జరుగుతూ ఉంది. ఇక్కడ చూసి సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా వారి లోపలికి వచ్చి వారిపై దాడి చేసి ప్రతి ఒక్కరిని వారి వర్క్ని డిస్టర్బ్ చేస్తూ కూడా చేశారు. సో ఇది వర్క్ ఇలా కింద ఎలా ఉంది అంటే లోపలికి వచ్చారు అంటే వర్కర్స్ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఇక్కడ పనిచేసుకుంటారో ఎస్సీఓస్ కానీ ఎడిటర్స్ వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళపై కూడా దాడి చేయడం జరిగింది, వాళ్ళపై విరుచుకుపడ్డారు. ఒకసారి మీకు వెనక చూసుకుంటే డోర్స్ మొత్తం బ్రేక్ చేశారు. డోర్స్ మొత్తం బ్రేక్ చేసుకుంటూ లోపలికి వచ్చి ఒక వర్క్ అట్మాస్ఫియర్ని కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భయాందోళన ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. నెక్స్ట్ ఎలాంటి అటాక్ జరుగుతూ ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. ఒకసారి మీరు విజువల్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అదే భయంలో కనపడతా ఉన్నారు. ఎందుకంటే జరిగిన దాడి అలాంటిది కాబట్టి ఎవరు కూడా కోలుకోలేకపోతున్నారు. అంత దాడి జరిగింది. ఎందుకంటే ఎవరు ఊహించుంటారు అంటే కింద ఏదైతే రిసెప్షన్ దగ్గర ఉంటుందో ఏరియాలో అక్కడే దాడి చేస్తారు, కానీ ఇంత లోపలికి వచ్చి ఆఫీస్ లోపలికి వచ్చి మరి దాడి చేస్తారు. కనపడ్డ ప్రతిదీ కూడా ప్రతిదీ ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు, గ్లాస్లో కనిపించిన ప్రతి గ్లాస్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు. జరిగిన దాడి చూస్తుంటే ఒక విధ్వంసంలా కనపడుతుంది. దీన్ని ఎలా ఖండిస్తుంటారు? ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత తెలంగాణలో అయితే విభజిత తెలంగాణ అయితే ఇంతవరకు ఇలాంటి ఘటన జరగలేదు. నిజంగా కనుక ఎవరి మనోభావాలు కనుక దెబ్బతింటే నేను కాదు దెబ్బతినే అవకాశం పిలిచి మీడియాని పిలిచి మాట్లాడవచ్చు, లేదా వివరణ ఇవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళ భౌతిక దాడులు పెట్టడం ఇంకోటి చూశారు, పైన అద్దాల బద్దలు కొడితే అక్కడ గాయాలు, ఇవన్నీ అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అండి. ఇది ప్రజాస్వామ్యం, వారు మీడియా రన్ చేస్తున్నారు. దురదృష్టపూరితం వాళ్ళు మీడియా రన్ చేస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఇది దేని సంకేతాలు ఇస్తుంది? ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయటం ఇది ఆర్గనైజ్డ్గా అనిపిస్తుందండి. ఇది యథాలాపంగా ఎవరో అంటే ఎవరు నాయకుడు అంటే కొంతమంది ప్రజలు స్పందిస్తారు. నేను కూడా రేర్ ఇన్సిడెంట్స్ జరగకూడదు కానీ జరుగుతాయి, కానీ అబ్సల్యూట్లీ దీస్ మాత్రం నాన్ సెన్స్. బట్ దాని విషయంలో క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడు అంటే ఆ మహాన్యూస్ మీద దాడి జరిగింది. సో మేము కూడా అలాంటి కథనాలు అనిపిస్తే ఏ ఛానల్ మీద ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉంది? ముందు ఇలాంటి దాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కేసీఆర్ గారు కనుక డెఫినెట్గా పరిగణలో తీసుకుంటే ఇంకోసారి దాడులు జరగవని అనుకుంటున్నాను. ఎందుకంటే రెస్ట్రైన్ పాటించి ఎక్సెప్ట్ ఆయన వాచాలత్వం తప్ప హింసాత్మక ఘటన లేకుండా రేర్ ఇన్సిడెంట్స్ 3-4 తీసేయండి. తెలంగాణ చూసిన ఆయన ఇవాళ దానికి వారి సమాధానం చెప్పాలంటున్నాను నేను. కేటీఆర్ గారు అంటే నెక్స్ట్ జనరేషన్ అంటున్నారు, కేసీఆర్ గారు ఎందుకంటే వారి పార్టీకి సంబంధం లేదని అనొచ్చు, కానీ ఆయన సమాధానం చెప్పాలి ఇవాళ. ఎందుకంటే ఈ కెన్ అండర్స్టాండ్ ఇవాళ సిచ్యువేషన్ ఏంటనేది. దయచేసి ఇవాళ అధికారంలో వద్దాం అనుకున్నా, దట్స్ పొలిటికల్ ఇష్యూ. బట్ ఐఎమ్ సేయింగ్ అబ్సల్యూట్లీ ఈ విషయంలో ఖచ్చితంగా భవిష్యత్తు క్షమాపణ చెప్పాలి. దాడికి పాల్పడిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. చూసారు కదా, దాడిని అయితే ప్రతి ఒక్కటి కూడా ప్రతి కార్ని కూడా ఏది ఆ నామరూపాలు లేకుండా అంటే ఆ గ్లాసెస్ని కూడా ప్రతిదీ కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఆ పూల కుండీలని ఎత్తేసారు. వీటిపై పూల కుండీలు ఎత్తేస్తూ వారి ఎంతైతే వారి బలం ఉంటుందో వారి సాయశక్తిలో ఎంతైతే డ్యామేజ్ చేయగలరో అంతా డ్యామేజ్ చేశారు ఇక్కడ. ఇది దాడి అయితే ఎవరు ఎప్పుడు చూడనటువంటి దాడి ఎదుర్కొంటాం. గొడవల్లో చూస్తుంటాం. గొడవల్లో అదైతే పర్సనల్గా గొడవ పడ్డప్పుడు ఇలాంటి దాడులు చూస్తూ ఉంటాం. కానీ ఒక ఛానల్పై, ఒక మీడియా ఛానల్పై, ఒక కథనాలు నడిపించే ఛానల్పై ఇలాంటి దాడిని మాత్రం చూస్తుంటాం. ఎందుకంటే ఇంతవరకు జరగని ఘటన, ఇలాంటి ఘటన ఇంతవరకు చూస్తుంటాం. అలాంటి ఘటన జరుగుతూ ఉంది. ఎందుకంటే పొలిటికల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే కోర్టు ద్వారా చేసుకోవాలి, కానీ ఇలాంటి దాడులు చేయడం ముమ్మాటికి కరెక్ట్ కాదంటూ కూడా మా ఆర్టీవీ తరఫున కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి దాడులు దిగడం ఒక రౌడీజం అవుతుంది తప్ప మీరు న్యాయ పోరాటం అవ్వదు. తెలంగాణ ఉద్యమంలో మనం చేసింది పోరాటం తెలంగాణ సాధించడం కోసం, కానీ మనమై కథనాలు నడిపిస్తే మీరు కోర్టు ద్వారా పోలీసుల ద్వారా తెలుసుకోవాలి. కానీ ఇలా దాడి చేయడం వల్ల ఒక ఆస్తి నష్టం లేదా ఒక ప్రాణ నష్టం అయ్యి ఉండేది. ఇది దాడికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ అజర్తో పవన్ వాయుదేవ్, ఆర్టీవీ హైదరాబాద్. For latest updates on India Pakistan, download RTV Live app.